స్వామి వివేకానంద ఈరోజు స్వామి వివేకానందుడి జన్మదినాన్ని 161 జయంతిని మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మహబాద్లో జరుపుకోవడం ఒక యువతగా నాకు కూడా ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఈరోజు యువకులు ప్రతి పనిలో ముందుండాలి, అన్ని రంగాల్లో ముందుండాలి అని ఒకప్పుడు యువత కోసమే పనిచేసిన స్వామి వివేకానందుడి కోసము ఈరోజు మనమందరము ఈరోజు ఉండడము చాలా గొప్ప గర్వకారణం. ఇలాగే నేను ఇంకో విషయం చెప్తాను. నవయువత ఏదైనా చేతిలో ఏదైనా రాజకీయం రావాలన్నా, రాజ్యాల్లో ఎలానన్నా ఎవరి చేతిలో ఉంటుంది? నవ యువతలో చేతిలో ఉంటుంది. అలాంటి యువత ఈ రోజులలో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, కానీ మానసికంగా చాలా మనోవేదనకు గురవుతూ తప్పుదారులు పడుతున్నారు. అలాంటి యువతను వీళ్ళని వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ చరిత్రను తెలుసుకొని ఈరోజు ఈ జయంతిగా ఉత్సవాలను ఎందుకు జరుపుకుంటున్నామంటే తను ఒక పోరాట యువకుడు, యువత కోసం పోరాడినవాడు. మరి యువత కోసం ఎందుకు పోరాడిండు మరి అని తెలుసుకున్న తరుణంలోనే మనం కూడా యువకులం ఏం చేయగలుగుతున్నాం మన సొసైటీకి అని తెలుసుకోగలుగుతాము. అలాంటి యువత ఈ రోజులలో సాంకేతికంగా టెక్నికల్గా ఎంతో పురోగతి జరిగిన మానసికంగా కానీ ఇంకొక కృంగిపోతున్నారు, తప్పుదోవ పడుతున్నారు. అలా కాకుండా మంచి మార్గాన్ని ఎంచుకోవాలని ఇలాంటి గొప్ప వాళ్ళు అంటే తను 34 ఇయర్స్కే చనిపోయడం జరిగింది. ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా బ్రతికామన్నది మనం ఇలాంటి గొప్పవారి ద్వారానే నేర్చుకోవాలి. నవయువత ముఖ్యంగా ఏదైనా దేశ పురోగతి అనేది మన యువకుల్లో చేతిలోనే ఉంది. ఒకటి మంచి చేయాలన్నా, మంచి జరుగుతుందన్నా, చెడు జరుగుతుందన్నా, కానీ చెడును త్వజించి మంచి కోసం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వామి వివేకానందుడి జన్మదిన శుభాకాంక్షలు.